హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ సంస్థలో ఫ్లాట్ కొనుగోలు కోసం శివబాలకృష్ణ చెల్లించిన 2,70 కోట్ల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శివబాలకృష్ణ ఇంకా ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై విచారణ చేస్తున్నారు. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై కూడా ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, శివబాలకృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏసీబీ లోతైన విచారణ జరుపుతా ఉంది. ఇప్పటి వరకు కూడా బినామీ ఆస్తుల సంబంధించినటువంటి పలువురిని కూడా అనుభవిస్తూ విచారించింది. ఇప్పటికే అతని సోదరుడు నవీన్ తో పాటు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ కూడా కోర్టుకు తోసిపుచ్చింది. అయితే తాజాగా ఈ రోజు కీలక వ్యవహారం చోటు చేసుకుంది. ప్లాట్ కొనుగోలుకు సంబంధించి శివబాలకృష్ణ భారీ ఎత్తున చెల్లించిన డబ్బును ఏసీబీ సీజ్ చేసింది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ సంస్థలో కూడా ఫ్లాట్ కొనుగోలు చేసిన దానికి సంబంధించి కూడా 2,70 కోట్ల నగదును చెల్లించినట్టుగా ఏసీబీ గుర్తించి ఈ రోజు 2,70 కోట్ల నగదును సీజ్ చేసింది. బాలకృష్ణ ఇంకా ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఓపెన్ ప్లాట్ కావచ్చు, కొన్ని ఎకరాలు 100 ఎకరాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో కూడా అవి ఏ విధంగా కొనుగోలు చేశాడు, ఏ సంస్థల ద్వారా వచ్చినటువంటి అవినీతి సొమ్ము అదని తేల్చేపల్లి ఏసీబీ బినామీల పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ఆరాధిస్తుంది. పలు కన్స్ట్రక్షన్ కంపెనీల పెట్టుబడుల పైన కూడా ఆరాధిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా కొనుగోలు చేసిన 2,70 కోట్ల నగదును ప్రస్తుతం అయితే రిలీజ్ చేయడం జరిగింది. రేపు కూడా మరికొన్ని కొనుగోలు చేసిన విల్లా కావచ్చు, మిగతా ప్లాట్స్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ డబ్బును సీజ్ చేసి ఎక్కడి నుంచి ఏ విధంగా పొందాడనే అంశానికి సంబంధించి లోతైన విచారణ మాత్రం ఏసీబీ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు.